శ్రీ శివాయ గురవే నమః. ఏష ధర్మః సనాతనః. చిన్న ఆధ్యాత్మిక వ్యక్తుల యోగాశ్రమం ఉన్న ప్రదేశం మంచు శిఖరాలతో కప్పబడిన హిమాలయాల ఒడిలో ఒకటి ఉంది. అదే జ్ఞానగంజ్. ఏడాదిలో 8 నెలలు ఎవ్వరూ ఆ స్థలానికి వెళ్ళడం కానీ లేదా అక్కడి నుంచి బయటకు రావడం కానీ చేయలేరు. ఒక చిన్న యోగుల సముదాయం అక్కడ ఎప్పుడూ నివాసం చేస్తూ ఉంటుంది. ఈ యోగులు మౌనాన్ని పాటిస్తూ చాలా వరకు వాళ్ళ సమయాన్ని ధ్యానంలో గడుపుతారు. కర్రదుంగలతో కట్టిన చిన్న ఇళ్ళు వాళ్ళకి ఆశ్రయాన్ని ఇస్తాయి. ఈ ప్రత్యేకమైన యోగుల సముదాయంలో భారతీయులు, టిబెటియన్లు, నేపాలీలు ఉంటారు. 16 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగిన ఈ విస్తృతమైన యోగాశ్రమం టిబెట్ పీఠభూమి యొక్క పశ్చిమ భాగంలో ఉంది. దాని చుట్టూ అన్ని వైపులా కొండ శ్రేణులు ఉన్నాయి. ఈ ప్రదేశం చుట్టూరా ఒక ప్రాకారం ఉంది. స్వామి జ్ఞానానంద మహర్షి మహాతప శిష్యులలో అగ్రగణ్యుడు. ఆయన ప్రయత్నాల ద్వారా దాదాపు 700 సంవత్సరాల క్రితం పురాతన ఇంద్రభవన్ పునర్నిర్మించబడింది. దానికే జ్ఞానగంజ్ యోగాశ్రమం అని పేరు పెట్టబడింది. స్వామి జ్ఞానానంద్ మహర్షి ఇంద్రభవనాన్ని పునఃప్రారంభించక ముందే పరమహంసగా మారారు. అప్పటికే ఆయన వయసు 100 ఏళ్లు దాటేసింది. కాబట్టి ఆయన ప్రస్తుత వయసు 800 సంవత్సరాల కంటే ఎక్కువగానే ఉంటుంది. పరమహంస జ్ఞానానంద్ మహర్షి జ్ఞానగంజ్ యోగాశ్రమానికి ముఖ్య నిర్వాహకుడు. ఆయన అత్యున్నత సహజమైన ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉన్నారు. జ్ఞానగంజ్ యోగాశ్రమం యొక్క అద్భుతమైన పనితీరు మరియు దానికి చక్కటి ఆకృతిని అందించింది స్వామి జ్ఞానానంద్ పరమహంస. ఆయన అనేక అతీంద్రియ శక్తులను కలిగి ఉన్న సమర్థవంతమైన మహాయోగి. జ్ఞానగంజ్ ఒక అసాధారణ ఆధ్యాత్మిక శిక్షణా కేంద్రం. జ్ఞానగంజ్ అంటే అన్ని రకాల జ్ఞానాల భాండాగారం అని అర్థం. ఈ అర్థాన్ని దృష్టిలో ఉంచుకొని స్వామి జ్ఞానానంద పరమహంస వారు దీనికి జ్ఞానగంజ్ యోగాశ్రమం అని పేరు పెట్టారు. ఆశ్రమంలోని అన్ని విభాగాలలోనూ ఆ విభాగానికి బోధించాల్సిన నిర్దిష్ట బోధనకు అవసరమైన అన్ని సదుపాయాలు తగిన విధంగా అమర్చబడి ఉంటాయి. యోగా మరియు శాస్త్రబోధనకు సంబంధించిన ఏర్పాట్లు చాలా అద్భుతమైనవి. ఈ 2 విభాగాలలోనూ స్వతంత్రంగా శిక్షణ ఇచ్చే గురువులు ఉంటారు. యోగా అధ్యాపకులు స్వామి భృగురాం పరమహంస ఆధ్వర్యంలో, అలాగే శాస్త్రాన్ని బోధించే అధ్యాపకులు స్వామి శ్యామానంద్ పరమహంస ఆధ్వర్యంలో వారి వారి బోధనలు, బాధ్యతలు నిర్వహిస్తారు. అన్ని విభాగాలని ఉన్నత స్థాయిలో ఉండి స్వామి జ్ఞానానంద పరమహంస వారు నిర్వహిస్తూ ఉంటారు. ఈ విస్తృతమైన ఆశ్రమంలో యోగుల సంఖ్య వేలల్లో ఉంటుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆకాంక్షలు మరియు విముక్తి పొందిన ఆత్మలు, మగవారు మరియు ఆడవారు అందరూ ఉంటారు. వారి విజయాల స్థాయిని బట్టి వారిని 4 ప్రధాన వర్గాలుగా విభజించారు. ఆ వర్గాలు ఏమిటంటే బ్రహ్మచారిలు, బ్రహ్మచారిణులు, శాస్త్ర విభాగంలో విద్యార్థులు, సిద్ధపరమహంస వర్గం. బ్రహ్మచారులు యోగా నేర్చుకోవాలనుకునే కొత్త యువ ఔత్సాహికులు యోగాలో పరిపూర్ణత సాధించే వరకు బ్రహ్మచారిల వర్గంలో ఉంటారు. యోగా యొక్క వివిధ ఉపాధ్యాయులు మొదటి నుండి చివరి దశ వరకు దశల వారీగా వారికి బోధిస్తారు. చురుకైన మేధస్సును కలిగి ఉన్నవారు వారి సాపేక్ష సామర్థ్యం ప్రకారం ఇతరుల కంటే ముందుగా తదుపరి ఉన్నత దశకు పదోన్నతి పొందుతారు. నిత్యం క్రమ పద్ధతిలో వారికి పరీక్షలు జరుగుతూ ఉంటాయి. వారి శిక్షణ పూర్తయ్యే వరకు మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరూ కఠినమైన బ్రహ్మచర్యం పాటించడం తప్పనిసరి. బ్రహ్మచారిణులు అబ్బాయిలలాగే ఈ కన్యా అమ్మాయిలు కూడా పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి. యోగాలో వీరి శిక్షణ కూడా అబ్బాయిల శిక్షణ లాగానే ఉంటుంది. శిక్షణ పూర్తయ్యే వరకు వీరు యోగాశ్రమం పరిధిలోనే ఉంటారు. శాస్త్ర విభాగంలో విద్యార్థులు. ఈ శాస్త్ర విభాగంలో సూర్య విజ్ఞానం, చంద్ర విజ్ఞానం, నక్షత్ర విజ్ఞానం, వాయు విజ్ఞానం, స్వర విజ్ఞానం, దేవ విజ్ఞానం
మొదలైన వాటిలో అనేక శాస్త్రాల శిక్షణ వీరికి ఇవ్వబడుతుంది. అన్నిట్లోకి సూర్య విజ్ఞానం అంటే సౌరశాస్త్రం ప్రధానమైనది. ఇందులో నైపుణ్యం సాధించిన తరువాత అనేక ఇతర శాస్త్రాలలో ప్రావీణ్యం పొందడం సులభమవుతుంది. సిద్ధ పరమహంస వర్గం శిక్షణ పూర్తయిన తరువాత ఔత్సాహికులు వారు పరిపూర్ణతకు చేరుకునే వరకు మరియు అతీంద్రియ శక్తులను పొందే వరకు వారి వివిధ వృత్తులను అభ్యసిస్తూనే ఉంటారు. ఎవరైతే పరిపూర్ణతను చేరుకుంటారో వారిని పరమహంసలు అని అంటారు. ఈ ఆశ్రమంలో అటువంటి పరమహంసలు వందల సంఖ్యలో ఉన్నారు. వీరి వయస్సు 200 నుండి 1000 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ సిద్ధ పరమహంసలలో చాలామంది ఆహారాన్ని అస్సలు తీసుకోరు. మరికొందరు అతి తక్కువ పరిమాణంలో తీసుకుంటారు. ఇప్పుడు తెలుసుకున్నవే కాక అక్కడ విద్యార్థులకు విద్యార్థినులకు హఠయోగం, రాజయోగం, అలాగే మంత్రశాస్త్రాలలో దశమహావిద్యలలోని కొన్ని విద్యలు, ఉదాహరణకు కాళీ, కామకళాకాళి, తార, చిన్నమస్త, భైరవి విద్యలు బోధిస్తారు. ఇవే కాక కొంతమందికి యక్షిణీ విద్యలు కూడా బోధిస్తారు. ఈ యక్షిణీ విద్యలు 36 ఉన్నాయి. విద్యార్థుల అర్హతను బట్టి వారికి ఈ విద్యలను బోధిస్తారు. ఇలా అనేక విద్యలు బోధిస్తారు. ఇవే కాకుండా మన ప్రపంచానికి తెలియని అనేక మంత్ర విద్యలను కూడా బోధిస్తారు. అలాగే ఋగ్వేదంలో చెప్పబడిన కొన్ని రుక్కులను వారికి బోధిస్తారు. వాటిలో సూర్య విజ్ఞానము ఉంటుంది. అవి పారాయణ చేస్తూ వీరు సూర్యకిరణాల ద్వారా ప్రాణశక్తిని పొందుతారు. దానిలో నిష్ణాతులైన వారు ఇక ఆహారం తీసుకోరు. వారి శరీరానికి కావాల్సిన ప్రాణశక్తి మొత్తం సూర్యుడి ద్వారా పొందుతారు. అలాగే అక్కడ మహాయోగులు కొంతమందికి సప్తఋషులు దర్శనమిచ్చి జ్ఞాన విద్యలను బోధిస్తారు. అందులో అగస్త్య మహర్షి, విశ్వామిత్ర మహర్షి ఎక్కువగా దర్శనమిచ్చి కలియుగంలో అంతరించిపోయిన అనేక విద్యలను బోధిస్తారు. అలాగే అక్కడి యోగులు కొంతమంది శంబలా నగరం కూడా దర్శించుకుంటారు. ఈ జ్ఞానగంజ్ యోగాశ్రమంలోని బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులు, యోగులు మరియు పరమహంసలు అహం బ్రహ్మాస్మి స్థితిలో స్థిరపడిన తరువాత విశ్వంలో ఎప్పుడైనా ఎక్కడైనా వారికి నచ్చినట్లుగా తిరుగుతూ ఉంటారు. శ్రీ శివాయ గురవే నమః. ఏష ధర్మః సనాతనః.